అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 12వ భాగం. రచయిత బుజ్జి గారు. శృతి వైపు చూసి నువ్విలా జరిగిపోయింది తలుచుకొని బాధపడుతూ ఉంటే నాకెలానో ఉంటుంది. ప్లీజ్ ఇంక మన ఫ్యూచర్ గురించి ఆలోచించు అని తనని కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని తన ఫేస్‌ని చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ చిన్ని అని తనని గుండెలకి హత్తుకుంటాడు. ఇక డాన్ మామ్ దగ్గరికి వెళ్దాం. అమిత్ అని పిలుపు వినిపించిన వైపు చూస్తాడు అమిత్. ఆ పిలుపు పిలిచిన తన వైపు చూసి మీరా అంటాడు. మీరా అని ఫాస్ట్‌గా తన దగ్గరికొచ్చి మీరా అని తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మీరా గారు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత తన అమిత్ కనిపించగానే ఏడుస్తూ "నువ్వేమైపోయావో అని, అసలున్నావో లేవో అని ఎంతగా బాధపడ్డానో తెలుసా? ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను, మన బిడ్డని అభిరామ్ తన వల్లే మేమీరోజు ఇలా ఉన్నామని" అభి వైపే ప్రేమగా చూస్తారు మీరా గారు. "ఏంటి నువ్వు వాడేం చేశాడు మీకోసం అంటే తనే చిన్న పిల్లాడైనా పెద్ద మనసుతో మమ్మల్ని చూస్తూ వచ్చాడు ఇప్పటికి కూడా. వాళ్ళ ఫ్యామిలీ వల్లే మన కూతురు డాక్టర్ కూడా అయ్యింది అమిత్" అని అంటుంది. "ఏం మాట్లాడుతున్నావు మీరా? అంటే ఆ రోజు మీరు, నేను పసిబిడ్డను తీసుకొని ఈ ఊరు నుంచి వెళ్ళామా, మీ శత్రువులు మీ మీద దాడి చేశారు. ఆ రాత్రి చీకట్లో మన దారులు వేరయ్యాయి. నువ్వెక్కడున్నావో తెలీదు. వెతికాను చాలా. ఆ రాత్రి పసికందుతో ఉన్న నాకు అటువైపు వెళ్తున్న ఆ కారు కనిపించడంతో ఆపిన నాకు అభిరామ్ వాళ్ళ కుటుంబం కనిపించింది. కారు ఆగడంతో నిద్రలో ఉన్న అభిరామ్ లేచి కిందకొచ్చాడు. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడుతున్న నన్ను, పాపని చూసి నాన్న వాళ్ళని మనింటికి తీసుకొని వెళ్ళిపోదామని వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాడు. ఆ రాత్రి వాళ్ళు కానీ కార్‌ని ఆపకపోయుంటే నేను, మన బిడ్డ ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు అమిత్ అని ఏడుస్తుంది. అభి వైపు చూస్తారు అమిత్ గారు. సైలెంట్‌గా చూస్తుంటాడు. మీరా గారు అమిత్‌ని చూసి ఒక్కసారి కూడా మమ్మల్ని వెతకాలని, మా కోసం రావాలని అనిపించలేదా అని అంటే, మీరాతో అనిపించింది కానీ మిమ్మల్ని నాకు దూరం చేసిన ఏ ఒక్కరిని వదల్లేదు నేను. ఇప్పుడు నేను అమిత్‌ని కాదు, డాన్ ఆఫ్ ముంబై. ఇప్పుడు అందరూ కూడా నన్ను ఏం చేయలేక మన కూతురు గురించి తెలుసుకొని తనని టార్గెట్ చేశారు. నువ్వు కూడా ఎక్కడ ఉన్నావో తెలుసుకొని నిన్ను, తనని ముంబై తీసుకువెళ్ళాలని అనుకున్నా కానీ నువ్వే ఇలా నా ఎదురుగా వచ్చావు. మన కూతురు ఎవరో, ఎక్కడ ఉందో నీకు తెలుసా? నువ్వింత ప్రేమ చూపిస్తున్న వాడు తనని ఏం చేశాడో తెలుసా? తన జీవితంలో వాడు చేసిన పని నీకు తెలిస్తే అప్పుడు నువ్వు వాడి మొహం కూడా చూడవు. ఏంటమిత్, ఇక్కడే ఉందా మన కూతురు? ఎక్కడ ఉంది? అభి ఏం చేశాడు తనని? అభి, నీకు నా చిన్ని తల్లి తెలుసా? ఎక్కడ నా కూతురని అంటూ ఉంటుంది. అప్పుడే వివిధ, జీవన్ లోపలికొస్తారు. వాళ్ళు రావడంతో వివిధ అక్కడ ఉన్న మీరాని చూసి అమ్మా, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావని అంటే అభి వైపు చూసి అభి రమ్మన్నాడని అంటుంది. అవునా అని ఎదురుగా వాళ్ళ అమ్మకి అంత దగ్గరగా ఉన్న అమిత్ గారిని చూసి ఎవరమ్మా ఇతను? అని అడుగుతుంది. వివిధ మీరా గారి దగ్గరికి వచ్చి అమిత్‌ని చూస్తూ ఎవరమ్మా అతను అని అంటే జీవన్ అభి వైపు చూసి అసలిక్కడ ఏం జరుగుతోంది అభి అని అంటాడు. ఈరోజు కొన్ని నిజాలు తెలుస్తాయి అని, కొందరికవి బాధని కలిగిస్తే కొందరికి ఆనందాన్నిస్తాయని జీవన్ వైపే చూసి నువ్వు ఇంత ఆనందపడతావని అంటాడు. నేను ఆనందపడేలా నువ్వేం చేస్తావు? నిధిని నాకిస్తావా? అంటాడు అభి దగ్గరికి వెళ్ళి. కాదు, నీ మరదల్ని నీకిస్తాను అని అంటే జీవన్‌కి అర్థం కాదు. నా మరదలంటే నిధినే కదా అని అంటాడు. ఆగు బ్రదర్, నీకు చాలా తెలియాలి అని బావ, నిధి అని పిలుస్తాడు గట్టిగా. ఆ పిలుపుకి నివే శృతితో ఇప్పుడే వస్తాను బంగారు అని తన నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి కిందకొస్తాడు. నిధి కూడా వస్తుంది. కింద ఉన్న డాక్టర్ పాపని, తన బావని చూస్తూ కొత్తగా వాళ్ళ రౌడీ నాన్నకి దగ్గరగా ఉన్న మీరా గారిని చూస్తూ ఎవరో ఆవిడ అని అనుకొని కోపంగా అభి వైపు చూస్తూ అన్నయ్య, ఎందుకిక్కడ? ఇప్పుడు అతను అలా అరిచాడో అడగండి అని అంటుంది. అభిని చూస్తూ మీరా గారు నిధిని అలానే చూస్తూ ఉంటారు. అభి మీరా గారితో ఆంటీ, మీ కూతురని చెప్తాడు. ఏంటభి నువ్వు చెప్పేది నిజమా? నా కూతురా ఈ అమ్మాయి అని నిధిని చూస్తూ ఏడుస్తూ చిన్ని తల్లి అని నిధిని హగ్ చేసుకుంటుంది. నివేద్‌తో బావ మీ చెల్లి అని వివిధని చూపిస్తాడు. వివిధ మీ చెల్లి అని చూపిస్తే జీవన్ ఇంకా నివేద్ ఇద్దరు కూడా ఒకేసారి వివిధ దగ్గరకొచ్చి తనని ప్రేమగా చూస్తూ ఉంటారు. వివిధకేమీ అర్థం కాదు. ఏం జరుగుతోందభి అక్కడ? అని అడుగుతుంది. నువ్వు తెలుసుకోవాల్సిన నిజం అని అంటాడు. తెలుసుకోవాల్సిన నిజం అని అంటాడు. ఏ నిజమని అంటుంది. మీరా గారు మీ అమ్మగారు కాదు అని అంటాడు అభి. వివిధ ఏంటి అంటుంది. అవును అని జరిగింది చెప్పి ఆవిడ నిన్ను ఇన్ని రోజులు కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు. నువ్వు తన కూతురు కాకపోయినా అని అంటే అమ్మ, నా అమ్మ కాదా? ఏమంటున్నావు అభి అని ఏడుస్తూ అంటుంది. ఏడుస్తున్న తనని జీవన్ వివిధ అని అంటే తనని హగ్ చేసుకొని
అమ్మ నా అమ్మ కాదంట జీవ. అభి ఏం చెప్తున్నాడసలు? ఇది అబద్ధం అని అంటే జీవ తన ఫేస్ పట్టుకొని ఇదే నిజం వివిధ. నువ్వు నా మరదలు. నేను నీకు బావని. వీడు ఇదిగో వేద్ మీ అన్నయ్య అని అంటాడు. వేద్‌ని చూస్తూ ఉంటుంది వివిధ చెయ్యి పట్టుకొని. వివిధ అని అంటాడు. అన్నయ్య అని ఏడుస్తూ తనని హగ్ చేసుకొని అలాగే ఏడుస్తుంది. తన కూతురు కాకపోయినా ఇప్పటివరకు ఏ రోజు కూడా తన ప్రేమలో ఎలాంటి లోపం లేకుండా పెంచిన మీరా గారి ప్రేమకి వివదనే కాదు, నివేద్ జీవన్ కూడా మీరా గారికి రుణపడి పోయారు. మీరా గారు తనని హత్తుకొని ఫేస్ నిండా ముద్దులు పెడుతూ, ఏడుస్తూ చిట్టి తల్లి అని అంటూ ఉంటే నిధి అలానే చూస్తూ ఉంటుంది. మీరా గారి వైపు నేను అమ్మనురా మాట్లాడు అని అంటుంది. నిధి ఏడుస్తూ నివేద్ దగ్గరికి వెళ్తుంది. కానీ నివేద్ దగ్గర వివిధ ఉంటుంది. పెంచిన ప్రేమ తన అన్నయ్య ఈరోజు తన అన్నయ్య కాదు. ఈ ఇల్లు తనది కాదు. ఇక్కడెవరు తన మనుషులు లేరని అనిపిస్తుంది. నిధికి మొత్తం చీకటిగా అనిపించింది. కళ్ళు మూతలు పడుతుంటే అలానే కింద పడిపోతుంది. నిధి అలా పడిపోవడంతో నిధి అని వచ్చి తనని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అమిత్ గారు, మీరా గారు ఇద్దరు పాప అని అమిత్ గారు, చిన్ని తల్లి అని మీరా గారొస్తారు. వివిధని వదిలి నిధి అని తన దగ్గరికి వస్తాడు. వివిధ ఇంకా జీవన్ కూడా వస్తారు. వివిధ నేను చూస్తానని తనని సోఫాలో పడుకోబెట్టని చెప్తే, నిధిని సోఫాలో పడుకోబెడతాడు. శరీరం మొత్తం చల్లబడిపోతుంది. బీపీ డౌన్ అవుతుంది. జీవన్ గారు నా బ్యాగ్ అని అంటే జీవన్ తీసుకొచ్చి వివిధకి బ్యాగ్ ఇస్తే, తాను తన బ్యాగ్‌లో ఉన్న ఒక ఇంజెక్షన్ తీసి తనకి వేసి, తన కాళ్ళు రబ్ చెయ్యి అంటూ నివేద్ వైపు చూసి, "అన్నయ్య మీరు నిధి చేతులు రబ్ చేయండి" అని చెప్పి, జీవన్ గారు ఏదైనా జ్యూస్ అర్జెంట్ అంటే, మీరా గారు "నేను చేస్తాను వివి" అని తాను కిచెన్‌లోకి వెళ్తుంది. అమిత్ గారు టెన్షన్‌గా "ఏమైంది? మా పాపకని" అంటాడు. అమిత్ గారి వైపు చూసి తను చాలా నీరసంగా ఉంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టుంది. అందుకే ఇలా పడిపోయింది. తనకొకసారి చెకప్ కూడా చేయాలి. తన కడుపులో బేబీ ఎలా ఉందని. తను ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆ బేబీకి ఏమైనా అయ్యే అవకాశం ఉంది. ఇంకా అబార్షన్ కూడా అవ్వొచ్చని అంటే, బాధగా "మా బేబీకి ఏమి కాకూడదు వివి" అంటాడు. వైపు చూసి కోపంగా "మొత్తం నీ వల్లే. నువ్వే తనతో ఒక రాక్షసిలా బిహేవ్ చేశావు ఐ హేట్ యూ" అని అంటుంది కోపంగా. బాధగా నిధి పాదాలకు ముద్దు పెట్టి సారీనే అంటాడు. అమిత్ గారు కోపంగా "అసలు నువ్వు తప్పుకో" అని అభిని నెట్టి "నా పాపను నువ్వు ముట్టుకుంటే నేను ఊరుకోను. నీ వల్లే ఈరోజు నా పాప ఇలా ఉందని" అంటాడు. బాధ "దానికి ఏదైనా అయితే నాకు బాధగా ఉండదా" అని అంటాడు. అమిత్ గారు బాధని "నీకా? తనని ఇలా బాధ పెట్టింది నువ్వే కదా! తనకి బాధ కలిగించింది నువ్వే కదా! నా పాప ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా!" అని అంటాడు. "నా వల్ల తప్పు జరిగింది నేను ఒప్పుకుంటా. కానీ దాని మీద నాకు ప్రేమ లేదంటే నేను ఒప్పుకోను. అది నా ప్రాణం" అంటాడు. అమిత్ గారికి కోపం వచ్చి చెంప మీద ఒకటి వేసి "నువ్వు నా పాప గురించి ఇంకేమీ మాట్లాడవద్దు. నా పాపని ఇప్పుడే నేను తీసుకొని వెళ్ళిపోతానంటూ" వివిధ వైపు చూసి "నువ్వు కూడా మాతో రా తల్లి" అంటాడు. మీరా గారు అప్పుడే జ్యూస్ తీసుకొనొచ్చి "చిన్ని తల్లి" అని నిధిని చూస్తూ ఏడుస్తూ ఉంటే, "ఏం కాదమ్మా! నువ్వలా ఏడవకు లే" అని అంటూ పక్కనున్న సోఫాలో కూర్చొని నిధిని కూర్చోబెట్టి వివిని జ్యూస్ తాగిపిస్తుంది. నిధికి ఇంకా స్పృహ రాదు. వివిని తనకు కొంచెం కొంచెం తాగించి తన మూతి తుడిచి ఇంకో 20 మినిట్స్‌లో తన కళ్ళు తెరుస్తుందంటుంది. ఆ 20 నిమిషాలు అందరూ మౌనంగానే ఉంటారు. ఎవరి లోపల ఆలోచనలు వారివి. అందరూ కూడా నిధి వైపే చూస్తుంటారు. నిధి నిదానంగా కళ్ళు తెరుస్తుంది. ఫాస్ట్‌గా తన దగ్గరకొచ్చి తన చేయి పట్టుకుంటాడు. నిధి తనని చూసి తను పట్టుకున్న చేతిని విడిపించుకొని అమిత్ గారి వైపు చూసి నాన్న అంటుంది. నిధి వైపు చూడను కూడా చూడదు. నాన్న అని పిలవడంతో అమిత్ గారు, మీరా గారు హ్యాపీగా ఫీల్ అయ్యి పాప అని తన దగ్గరకొస్తారు. అమిత్ గారిని చూస్తూ నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి. మనం ముంబై వెళ్ళిపోదామని అంటుంది. ఆ మాటకి అమిత్ గారు చాలా హ్యాపీగా తన బిడ్డ తన పాప తన దగ్గరకొస్తుందని. కానీ అక్కడ ఉన్న అందరూ ఆ మాటకి షాక్ అవుతారు. ఏంటి నిధి అని వేద్ తన దగ్గరికొస్తాడు. వేద్ వైపు చూసి ఇన్ని రోజులు నేను నీ చెల్లి కాదని తెలిసినా నువ్వు నన్ను ప్రాణంలా చూసుకున్నావన్నయ్య. నా కోసం చాలా చేశావు. నీ ఫ్రీడమ్‌ని వదులుకున్నావు. నీ కెరియర్ మొత్తం నాశనమయింది. నా వల్ల. ఇంక నన్ను ప్రాణంలా చూసుకొని వాళ్ళ ప్రేమని మొత్తం నాకు పంచిన అమ్మానాన్నల ప్రాణాలు నా వల్లే పోయాయి. మీరు నాకు ప్రేమనిస్తే మీకు నేను బాధనే ఇచ్చాను అన్నయ్య. క్షమించని ఏడుస్తుంది నిధి చెయ్యి పట్టుకొని అలా అంటావేంట్రా? నువ్వు నా చెల్లివి. ఎవరు కూడా కాదని అనరు. ఇలా మాకు దూరంగా వెళ్తానని అనుకో అంటాడు. సారీ అన్నయ్య నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండలేను అని వివిధని చూసి నీకు మీ అన్న ప్రేమని దూరం చేసిన నన్ను క్షమించు అంటుంది. వివిధ ఏడుస్తూ అలా అనకు నిధి అని తనని హగ్ చేసుకొని నువ్వెక్కడికి వెళ్ళకు. నీ ఆరోగ్యం బాలేదు. నీ బేబీని ఒకసారి చెక్ చేయాలి. నీకు రెస్ట్ అవసరం. నిధి ఇలాంటి నిర్ణయం తీసుకోకు. ఇంకా శృతి ట్రీట్మెంట్ తను నువ్వు లేకపోతే ఎలా అంటే నేను తనతో మాట్లాడతాను. తనని ఒప్పిస్తాను. అన్నయ్య నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోండి. అయినా తను నార్మల్ అయ్యాక నన్ను అన్నయ్యని బాధ పెట్టాడని చిన్నికి
తెలిస్తే అప్పుడు తన డెసిషన్ ఏంటో అని అభి వైపు చూసి, నిన్ను మీ చెల్లి కూడా హేట్ చేస్తుంది రావణ్. నా హేట్‌నే కాదు, నువ్వు నీ చెల్లి హేట్‌ని కూడా తీసుకోవాలి ఇకపై అని కోపంగా లేచి జీవన్ దగ్గరికి వెళ్లి, బావా ఇదిగో నీ బుజ్జి, నేను కాదు తనే అని అంటూ వివిధని చూపించి, నేను నీ మరదలు కాదు. నా మీద నీ ఫీలింగ్ ఉంది. అది నీ మరదలుగా తన మీద ఉండాలి. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. అత్తయ్యని, అన్నయ్య ఒప్పిస్తాడు. నా పేరు మీద ఉన్న ఈ ఆస్తి మొత్తం వివిధ పేరుకి, అన్నయ్య పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. అన్నయ్య, నేను వెళ్ళేలోపు ఇది జరిగిపోవాలని మీరా వైపే చూస్తూ అమ్మా అని పిలిచి, నీ కూతురు కాదని తెలిసినా ఒంటరిగా ఎన్నో కష్టాలు పడుతూ వివిధని డాక్టర్‌ని చేశావు. ఎంత మంచి మనసమ్మా నీది అని తనని పట్టుకొని ఏడుస్తుంది. వివిధ కూడా వచ్చి మీరా గారిని పట్టుకొని ఏడుస్తుంది. వివిధని చూస్తూ మీరా, నువ్వు నా కూతురే, వివి ఎప్పటికీ కూడా అని అంటుంది. వివి ఏడుస్తూ తన వైపు చూస్తుంది. ఏడవకు తల్లి అని తనని పట్టుకొని నుదుటన ముద్దు పెట్టి జీవన్ దగ్గరికి తనని తీసుకొని వెళ్ళి, ఎవరిని ఇంటికి తీసుకురాని నా కూతురు నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. అదీ కాక ఒంటరిగా నీతో ఇంత దూరం వచ్చిందంటేనే తన మనసులో నువ్వేంటో నాకు అర్థమయింది. నీకు కూడా అర్థమయిందనుకుంటున్నాను అని అంటే, వివిధ వైపు జీవన్ చూస్తూ ఉంటే వివి కూడా తన వైపే చూస్తుంది. వివి చెయ్యి పట్టుకొని జీవన్, ఈ చేతిని ఎప్పటికీ విడిచిపెట్టనత్తయ్య అని అంటాడు జీవన్. ఆ మాటకి అందరూ కూడా హ్యాపీగా ఫీలవుతారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. మరి మన రావణ్, అరే! అందరూ మా రావణ్‌ని మర్చిపోయారే! అభి మాత్రం అలానే చూస్తూ ఉంటాడు నిధిని. మామ అభి వైపు చూసి ఒక నవ్వు విసురుతాడు. ఆ నవ్వు తన కూతురు తన దగ్గరకొస్తుందని అభి డాన్ మామ్ వైపు చూసి ఎలాంటి ఫీలింగ్ లేకుండా సైలెంట్‌గా నివేద్ దగ్గరికొచ్చి, బావ మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నాకు మీటింగ్ ఉంది. నేను వైజాగ్ వెళ్తున్నా అని ఎవరిని చూడకుండా బయటికి వెళ్తున్న తనని అంతే చూస్తూ ఉంటుంది నిధి. కనీసం నిధి వైపు కూడా చూడడు. అసలిప్పుడు రావణ్ మాట్లాడే పరిస్థితిలో లేడు. వివి చెప్పింది కదా! నిధి ఆరోగ్యం బాలేదు. లోపల బేబీ ఎలా ఉందో అని అదే ఆలోచిస్తున్నాడు. నేను నీకు దగ్గరగా ఉండి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామనుకున్నా కానీ, నా స్పర్శ, నా ఉనికి నీకు నచ్చనప్పుడు కష్టమైనా నేను నీకు దూరంగా ఉంటాను అని అనుకుని వైజాగ్ వెళ్ళిపోతాడు. నిధికి కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. అభి తనని వదిలి వెళ్తుంటే కానీ తను అదేగా కోరుకుంది. కానీ అభికి దూరంగా అసలు తను ఉండగలదా అని అనుకుని, అమ్మా నేను రెస్ట్ తీసుకుంటా అని అంటే, వివి పైకి తీసుకువెళ్ళి పడుకో నిధి నువ్వు అని తాను బయటకొస్తుంది. మీరా గారు, అసలు ఏం జరిగింది వివి? అభి నిధి విషయంలో ఏం చేశాడు? అమిత్ ఎందుకంత కోపంగా ఉన్నాడని అంటే, చిన్న అపార్థం అమ్మ. ఇలా నిధి జీవితం ఇంకా అభి అలా అవ్వడానికి అని జరిగింది చెప్పి, శృతికి అలా అవ్వడానికి నివేద్ అన్నయ్య కారణం అనుకుని, తను ప్రాణంలా ప్రేమించిన నిధిని టార్చర్ చేశాడు. నిధిని మాత్రమే కాదు, వేద్ అన్నయ్యని కూడా. కానీ నిధిని తను బలవంతంగా తన దాన్ని చేసుకున్నాడు. అందుకే తను ప్రెగ్నెంట్ అయింది. ఈ ప్రెగ్నెంట్ అవ్వడం నిధికి ఇష్టం లేదు. తన మీద కోపంతో అలా బిహేవ్ చేయడం వల్ల తను ప్రెగ్నెంట్ అయ్యానని బాధపడుతోందంటే, వివి అభి ఒకరి విషయాన్ని ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నానురా అని అంటుంది. అప్పుడు అమిత్ గారు, మీరా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా బేబీ జీవితాన్ని ఇలా చేసింది వాడే అని వివి వైపు చూసి, వివి నీకు జీవన్‌కి పెళ్ళయ్యాక నిధిని తీసుకొని వెళ్తారా? నీకు మీ అమ్మని ఎప్పుడు చూడాలని అనిపిస్తే అప్పుడు రా అని అంటే, మీరా గారిని పట్టుకొని, అమ్మ నాకన్నా ఇప్పుడు నీ అవసరం నిధికి ఉంది అని అంటుంది. జీవన్ అక్కడికొస్తాడు. అత్తయ్య నేను వివితో మాట్లాడాలి అని అంటే, వివి జీవన్ వైపు చూసి, ఇప్పుడు ఏం మాట్లాడతారో నాతో అని భయంగా అమ్మ ఒప్పుకోకూడదని అనుకుంటూ ఉంటే, మీరా గారు ఓకే జీవన్ తీసుకువెళ్ళు అని అంటే, వాళ్ళ మమ్మీ వైపు చూసి, అమ్మ నేను నిధి దగ్గర ఉంటాను అని అంటే, జీవన్ వివి చేయి పట్టుకొని అత్తయ్య నిధిని చూసుకుంటుంది. వివి నువ్వు నాతో రా అని తన రూమ్‌లోకి తీసుకెళ్తాడు. పాపం వివి, వేద్‌కి బాధగా ఉంటుంది. నిధి ముంబై వెళ్తానంటే ఇప్పుడు చిన్ని అడిగితే ఏం చెప్పాలని అనుకొని అభికి కాల్ చేస్తాడు. అభికి స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో తన ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ బయటికి తీసి కాల్ నివేద్ దగ్గర నుంచి అవ్వడంతో కార్ పక్కకు ఆపి, చెప్పు బావ అంటాడు. అలా వెళ్ళిపోయావేంటి అభి నువ్వు అని అంటే, అక్కడే ఉండి నీ చెల్లిని బాధ పెట్టడం నాకిష్టం లేదు బావ. తన అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండనివ్వు అంటే, నిజంగా నీకు దూరంగా ఉండి నిధి హ్యాపీగా ఉంటుందా అంటే, తాను కోరుకున్నదే కదా బావ! హ్యాపీగానే ఉంటుందంటాడు అభి. నిజంగా అభి నిధికి దూరంగా ఉండగలడా? నిధి కూడా అభి ఆలోచన రాకుండా ఉండగలదా? మరి వీళ్ళ మధ్య దూరం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో చూడాలి. కథ ఇంకా ఉంది. అభి, నిధిల మధ్య ఈ దూరం శాశ్వతమవుతుందా? అభి నిజంగానే అందరిని వదిలేసి వైజాగ్‌కి వెళ్ళాడా? లేదా ఇంకేమైనా చేయబోతున్నాడా? మరి నిధి అభి లేకుండా ఉండగలుగుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని
మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.